ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుసగా 4 విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అర్ధ సెంచరీలతో రాణించారు. గిల్ పని అయిపోయింది, ఇక టీ20లకు పనికి రాడు అన్నారు. బీసీసీఐ స్టార్ కల్చర్ కోసం గిల్ కు హైప్ ఇస్తుంది, అతనికి అంత సీన్ లేదు అన్నారు. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ దెబ్బకి టీ20 వరల్డ్ కప్ నుంచి గిల్ ను తీసేశారు. కట్ చేస్తే ఇక చాప్టర్ క్లోజ్ అన్నారు. కానీ ఇప్పుడు అతని స్ట్రైక్ రేట్ మరియు కెప్టెన్సీతో ఐపీఎల్లో టాప్ జట్లను సైతం మట్టి కరిపిస్తున్నాడు. ఇప్పటికే టాప్ స్కోరర్ రేస్లో ఉన్న గిల్ ప్రతి మ్యాచ్లో చక్కటి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఐపీఎల్ అనంతరం టీమిండియా ఇంగ్లాండ్ టూర్ స్క్వాడ్ రిలీజ్ అవుతుంది. గిల్ ఇలానే ఫామ్ చూపిస్తే గిల్ మళ్ళీ టీ20 స్క్వాడ్లో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే వన్డే కెప్టెన్ గా కొనసాగుతున్న గిల్ గుజరాత్ టైటాన్స్ ను కానీ ఫైనల్ కి చేరిస్తే మళ్ళీ 3 ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గిల్ గతంలో స్లో స్ట్రైక్ రేట్ పై విమర్శలు ఎదుర్కొన్న ఇప్పుడు అతడు దానిపై నేను వర్కౌట్ చేశాను అంటూ ఒక్క లోపంతో కెరీర్ ఎండ్ అంటూ నాపై కావాలనే నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ గతంలో చెప్పుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.